మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అధికారులు. గతంలోనే ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో అనేక ఇబ్బందులు పడ్డామని తక్షణమే అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా స్థానికులు అడ్డుకొని కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కూడా స్థానిక నాయకులు కూడా మద్దతు తెలుపుతారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, చాలా మంది మహిళలు కూడా ఏదైతే గంట సేపు నుండి కూడా ఇక్కడ ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మనం ఏదైతే రామకృష్ణాపూర్లోని ఓసీబీ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి ప్రాంతంలోనో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది ప్రధానంగా మీరు ఓసీబీని ఎందుకు అడ్డుకుంటారు? ఏంది సమస్య? చాలా రోజుల నుండి అన్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు న్యాయం జరగలేదు. మీకు మట్టి పోయాం, ఏం పోయాం, మీకు ఏం కాదు అని చెప్పారు. కానీ అన్నీ జరుగుతున్నాయి. మా ఇండ్లు వలిగినాయి, మా గోడలు వలిగినాయి, మా పిల్లలు, మా పెద్దలు అందరూ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోగం ఉన్నాయి సార్. అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి చూడండి, మొత్తం ఏరియా వైజ్గా తిరగండి, చూడండి. గోడలు మొత్తం శిలావస్థలకు అయినాయి. మొత్తం నిరసన తెలిసేది లేదు. మా భూములు మాకు వచ్చేదాకా ఖచ్చితంగా మేము ఇక్కడ నిరసనగా ఉంటాం. ఖచ్చితంగా దుమ్ము ధూళి, పిల్లలు అనారోగ్యంగా ఉండు, ఈ అన్నిటికీ ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు, ఎవరు ఓపెన్ క్యాస్ట్ అని చెప్పేసి ఈ భూములన్నీ తీసేసి ఖచ్చితంగా ఎవరు ఉండాలి, భూముల మీద బాధితులు ఉండాలి. బాధితులను నిడిసబెట్టి ఇదేంది, మాకు మా పరిష్కారం ఏంటిది? ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా కుతంత్రాలు ఇవన్నీ ఏంటి, దేనికోసం? మా భూములు మాకు పోతున్నాయి, పోయినా కూడా మేము బాధతో ఉంటున్నాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి బాధితులను చూసుకునేది లేదా, వాడని చూసుకునేది లేదా? ఖచ్చితంగా ఎవరు మాట్లాడేది ఏంది? ఈ భూముల పరిష్కారం ఏంటిది? మేము ఆడవాళ్ళం వచ్చి రోడ్డు మీద కూర్చుంటే మీకేంటిది? ప్రతి ఒక్క ఆడపిల్ల వచ్చి రోడ్డు మీద నిలబడ్డాం, మీరేంటిది? మీ ఓపెన్ మా భూములు మాకు కావాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు, మీరు చెప్పండి ఏంది, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? ఆందోళన చేస్తున్నామంటే ఆ బంకర్ కాడ ఈ బాంబులు బ్లాస్టింగ్ కు మా ఇండ్లు, మా గోడలు అన్ని కూలిపోయినాయి. ఆ వానలకు మా ఇండ్లన్నీ పడిపోయినాయి. మాకు న్యాయం జరగాలి. మాకు తెల్లారు లేస్టాలకే దుమ్ము ధూళి అవన్నీ ఉన్నాయి. మా ఇండ్లకు మాకు ఇంత పరిష్కారం, మాకు ఇంత న్యాయం కావాలని వచ్చినాం. ఇంత దూరం మాకు ఇండ్లు కట్టియాలి, మాకు జాగాలకు కానీ ఏది కానీ మాకు వేరే కాడ న్యాయం చేయాలి. వేరే కాడ జాగాలు ఇవ్వాలి, మాకు కట్టుకునడానికి డబ్బులు కూడా ఇవ్వాలి. మాకు అన్ని సౌకర్యం ఇస్తేనే మేము ఇన్ని నుంచి కదులుతాము, లేకుంటే మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇట్లనే. అంటే మరి మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, ఏంటి అంటే స్థానికంగా ఏంది నాయకులు ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మా సమక్షం మా సమక్షం మేమే మాట్లాడుకుంటాం. మా సమక్షం మేమే మాట్లాడుకుంటాం. మాకు ఇండ్లు ఏడలేవు, మాకు జాగాలు ఏడలేవు, మాకు భూములు ఏడలేవు, మాకు ఉన్నాయే ఇండ్లు ఉన్నాయి. మేము కూలి పని చేసుకొని బతకటోళ్ళం. మమ్మల్ని వెళ్ళగొడితే మేము ఎక్కడికి పోతాము? ఇప్పుడు మేము కష్టపడి మేము కట్టుకున్నాం ఇండ్లు. మేము కట్టుకునడానికి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టి 5దో 10దో ఇస్తే వెళ్ళగొడితే 5, 10కి మాకు ఇండ్లు కావు. మాకు న్యాయం జరగాలి, మాకు ఇల్లు ఇవ్వాలి, మాకు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? మేము 40 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి ఇక్కడ. 40 సంవత్సరాలకు ఎక్కువనే ఉంటున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. రైట్ గా దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? నిజంగా కూడా అధికారం మిమ్మల్ని ఏమైనా కలిసిలా, ఏంది అసలు పరిస్థితి? మమ్మల్ని ఎవరు కలవలేదు, మాకు ఏ నాయకులతో కూడా పని లేదు. మాకు నాయకులు అంటూ ఇక్కడ ఎవరైనా ఉండుంటే దీనికోసం వాళ్ళు ఇవరకే ముందర పడదురు. కానీ మాకు మేము ఏ నాయకుని కలవం. ఏం జరిగినా మంచిదే, ప్రాణాలు పోయినా మంచిదే, మాకు మాత్రం న్యాయం జరగాలి. ఇగో ఇట్లా ప్రతి స్కిన్ ప్రాబ్లానికి 6 నెలలు మందులు వాడినా కూడా తగ్గుతలేదు. ఎందుకు అంటే ఈ డస్ట్ వల్ల అస్తమా పేషెంట్లు తయారయ్యారు, లేని రోగాలు, కొంతమంది చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి ప్రాణం ఉప్పున్నది మాకు ఇక్కడ. కాబట్టి మేము పోయి బతుకుదామంటే మాకు ఆధారం లేదు, భూములు లేవు, జాగాలు లేవు. మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోరి, ఎంత దూరం అంటే అంత దూరం సిద్ధం మేము. మాకేమి లేవు. మీరు ఇంటింటికి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేపిరి. ప్రతి ఒక్కరికి స్కిన్ ప్రాబ్లం ఉంది ప్రతి ఇంట్లో. ఫేజ్ 2 ఏదైతే నిర్మాణం చేసినప్పుడు కూడా మన అధికారులు మీ దగ్గరికి వచ్చి కలిసినా లేరు, మీరు కూడా అధికారులను కలిసి అంటే మేము గతంలోనే అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఓసీపీ 1తోని, ఇప్పుడు 2వ ఓపెన్ చేస్తా ఉన్నారు, మాకు అనేక ఇబ్బందులు అయితే ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిర్రు, అందరినీ కలిసిర్రు, అందరికీ ఇస్తారు. కాకపోతే ఎవరు కూడా మా తరపున నిలబడి కొట్లాటోళ్ళు అయితే లేరు. మాకు మేమే 600 కుటుంబాలకు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క ఇంటి నుంచి తల్లి పిల్ల మీరు ఎంత దూరం రమ్మంటే పాల్చిక పిల్లల్ని పట్టుకొని వచ్చి నడి రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. దీనికి సంబంధించి మన దగ్గర మరొక మహిళ, అమ్మ చెప్పండి, ఏంది మీరు ఆందోళన చేస్తాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఎందుకు చేస్తాను అంటే మా ఇంట్లో పోతే మేము ఎట్లా బతకాలి? దూరానికి వారానికి 2 చత్తాళ్ళు, 4 రోజులకు ఒక్కరు చత్తాళ్ళు, చచ్చుకుంటున్నా బతుకుంటున్నా మా కొంపల్లో మేము ఉంటామంటే మళ్ళీ మా కొంపలు తీసేయబట్టి
చచ్చుకుంటా బతుకుంటా మాకు ఇల్లు కావాలి, న్యాయం కావాలి. ఏదైతే తమ అభిప్రాయాలను సేకరించకుండానే ఓసీపీ గణన అయితే నిర్మాణానికి అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సరైనది కాదంటా ఉన్నారు. ఇప్పటికే ఫేజ్ 1తో కూడా ఏదైతే ఓసీపీతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇటు వ్యాధుల బారిన పడ్డాము, రోగాల బారిన పడతా ఉన్నాము, తమ ఇల్లు పలిగిపోతున్నాయి. అయినా కూడా అధికారులు స్పందించడం లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేసి ఓసీపీ పనులను కూడా ఏదైతే నిలిపివేయాలనేది స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.